ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రక్రియను చేసే సమయం ఆసన్నమైంది. సుమన్, లీడర్ బోర్డులో అందరికంటే మీ స్కోర్ తక్కువ ఉన్న కారణంగా అవతి ఎటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగానైనా ఒక బాధ. ఈ పోర్లో నుంచి మీరు తప్పుకోవాల్సి ఉంటుంది. పంతులు అప్పుడే చెప్పాడు, నేను ఒంటరి గవలా మిగిలిపోతానని. ఈ పోర్లో నుంచి తప్పుకునే ముందు 1,00,000 పాయింట్స్లో సగం 3 నిమిషాలు మాట్లాడుకుంటాం అంతే, 4 నిమిషం ఉండదు. అలాగే ఇప్పటి వరకు ఈ పోర్లో మీరు సంపాదించిన స్కోర్లో సగం ఇంటి సభ్యుల్లో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వాట్ నథింగ్ లైక్ పర్సనల్ లైఫ్ ఐ డోంట్ థింక్ సో. నా పాయింట్లు అమౌంట్ మీకే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఒరేయ్, మరిచిపోయే గుణం, క్షమించే గుణం, నిజమో కాదో తెలుసుకోలేని తెకమకలో ఎవరు లేరు, మీరు తప్ప ఇక్కడ. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. అయితే నాకు ఉపయోగపడుతుంది, లేదంటే ఇంకొక వ్యక్తికి ఉపయోగపడే వ్యక్తి ఎవరు చెప్పు? సంజన గారు ఉవ్వెత్తున ఎగిసింది మనసును కడగాలనే ఆశ. మీకే ఇద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్స్ జాన్. ఎవరికైనా అడగడానికి మొహమాటం అన్నా. సంజన గారికి ఇద్దామని అనుకుంటున్నాను బిగ్ బాస్. ఎలా చెప్పాలి? వారం లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న యుద్ధం ఇది జోక్ కాదు. ఈ విషయం నేను ఎట్టకారంగా చెప్పట్లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా ఒకరి తర్వాత మరొకరు తమకు కేటాయించిన 6 బాల్స్ ని పనిలో చేర్చుకున్నప్పుడు తమరు నెలకి 3,000 రూపాయలు జీతం ఇస్తానంటే సీసాపై రోల్ చేసి తమ వైపున్న భాగాన్ని కిందకు నొక్కి బాల్ ని జోకర్ ఫేస్ కు వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. ఫేస్ కు తగిలేలా చేసి అత్యధిక పాయింట్స్ ను సాధిస్తారు వారి యుద్ధంలో హైయెస్ట్ స్కోర్ ని పొందుతారు. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. నా తగల అసలు అది కూడా పోయింది అట్లా. అన్నా, అరే నేను అసలు కదిలేనారా? మీకు అనవసరమైన విషయాల గురించి మరోసారి అడగండి. ఈ కాలంలో న్యాయంగా బతికే వాళ్ళు ఎవరున్నారా? దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు. నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా. ఒక్కటి కూడా వేయలేదు, ఒక్కటి కూడా వేయలేదు సుమన. నాకు నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? అందుకే నేను చెప్పాను సెకండ్ వస్తా అనేసి. నువ్వు చెప్పింది కరెక్టే బాబా, ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క రకం బాబా. ఒకటి తనకు హైట్ తక్కువ అని పోయింది, ఒకటి దారిలో పోయింది, ఒకటి లోపల పోయింది, ఒక్కటి కూడా వేయలేదు సుమన. నాకు దెబ్బతింటావు పండేట్, నువ్వు చేసే దాంట్లో చాలానే నష్టపోతావు. తనకు హైట్ తక్కువ ఉంది, ఒక్కటి ఎక్కువ వేసేస్తే ఏం పోతుంది? అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. అదో ఒకటి ఇద్దరికి ప్యారలల్గా వచ్చిన 2 నేను లాగేశాను నేను సుమనన్వి. ఈ భాష అడ్డం పడ్డం ఎప్పుడైనా చూసావరా? అప్పుడైనా తెలుసుకోకర్లా నీ ప్లాన్ నాకు అర్థమైపోయిందని. సుమనానికి వేస్తుంటే భరణి గారు పట్టేసుకున్నారు. ఈ ముందు వాళ్ళు మీరు వేస్తుంటే మీరు పట్టుకున్నారు. అంటే నువ్వు అబద్ధం చెప్పు అని నువ్వు నీ నోటితో వాడికి చెప్పక్కర్లేదు. నువ్వు అబద్ధం ఆడడం వింటే నిన్న కూడా ఆ బాల్ ఆటలో అట్లే చేశాడు, తన్ని అట్లా అలౌ చేసేసాడు, వేరే వాళ్ళని అలౌ చేయలేదు.
ఏంటండి ఈ మహానటన ఓవర్గా లేదు? మీ బండి తాకలే, మీ చెంబొచ్చు, ఆవిడ చెంబొచ్చు మీ టైర్ తగిలింది. అదే సో అది కాదు బండి ఎలాగ అవుతుంది అది అసలు? చూడండి నేను చెప్పినా మీకు మంచోడ్న నేను చెప్పినా మీకు అది కాకూడదు కదా. ఆవిడ చేతులు ఎందుకు ఉంటుంది? అక్కడ ఆ చొంబులకి కోసం కూడా నువ్వు చెప్పలేదు. ఇప్పుడు లేదు. కాదు నేను మంచోడిని కాదు, నాకు కూడా కోపం వస్తుంది, నాకు కోపం వచ్చింది ఈ రోజు. గేమ్ లో కూడా అట్లానే చేశారు. ఫస్ట్ ఇయర్ బర్నీ గారు మీరు 4 వేశారు, నాకేలేదు కావాలని 4. మరి పూర్తిగా వేస్తేనే వేసినట్రా. మరి ఎలాగైనా మీ దాంట్లో పడినాయి కదా. అదేడది ఫేర్ ఉండాలి కదా సంచాలకుగా. ఏంటి సార్ అలా అంటారు? మీ బిత్తిరి మొహమాడా? మీకు అడ్వాంటేజ్ మరి ఇప్పుడు అన్నారు కదా ఆవిడకి అన్ని సపోర్ట్ చేస్తారు. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. బాల్ నేను అడిగినందుకు ఎక్స్ట్రా వేసావు నువ్వు నాకు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వీడికి 2 వేసాను, ఇమ్మానికి 2 వేసాను, మీరు 8 బాల్లో బర్నీ గారికి 2 వేసాను. ఇక్కడ అయిపోయినాయి 6. గేమ్ ఆడలేదు మీరు. లేదు నేను చాలా ఈక్వల్ గా వేసాను అందరికి. చెప్పేది నిజమే, వీడితో ఎన్నేళ్ళుగా ఉంటున్నాను, నాకు తెలుసు. మీరు వేస్తుంటే వేరే వాళ్ళు పట్టుకుంటే అది అడ్వాంటేజ్ వాళ్ళకి. సోమరానికి వేయలేదని చెప్పి మీరు మళ్ళీ ఫోటోలు చేస్తారు. నేను ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పు చేస్తావు. అద్దులని మొహం చూసుకోరా, ఓసారి అద్దులని మొహం చూసుకోరా, దొంగ నా కొడుకా. 3, 8, 9, 10 తనుజ. ఆడదాని ఎదుట వీక్ అయిన మగాడివి ప్రపంచంలో నువ్వు ఒక్కడవే కాదులే. అందుకే చెప్పాను 2nd, 4th నేను వెళ్తా. పర్లేదు లేదా ఇందుకు అందరికి ఫేర్ ఛాన్స్ అబ్బా, గెలవండి. అంటే నేను ఇప్పుడు అన్యాయం చేశాను వీళ్ళందరికీ. అవును ఫేర్ ఛాన్స్ ఇవ్వలేదు. అలా తక్కువ నేను వేసిన 2 వేసిన దాంట్లో ఒకటి బర్నీ గారు పట్టేసుకున్నారు, ఇంకోటి సోమరాన్ని పట్టుకున్నాడు. ఇమ్మానికి ఎన్ని వేసాను నేను? 2. పవన్కి ఎన్ని వేసాను? 2. తనుజాకి 3. ఎన్ని కాదండి వీడియో. ఇంకోసారి ఆడ మగ తేడాని వాగితే కలకత్తా తీసుకెళ్లి కాళిక దేవుని తల నరికేస్తా. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మామ. కొంచెం సపోర్ట్ చేయండి మామ, స్టాండ్ తీసుకోండి మామ. నాకు ఏదైతే ఎక్స్ట్రా పంపించాడో అది ఆవిడ కనిపిస్తుంది. ఆవిడ నా క్లాస్ లో ఇస్తారు కదా. మరి ఒక నిమిషం ఆగు, ఈక్వల్ గా ఉన్నప్పుడు మరి లాస్ట్ లో నేను రిక్వెస్ట్ చేయగానే నాకెందుకు ఇస్తారు? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మళ్ళీ అక్కడి నుంచే రావచ్చు కదా. ప్రాబ్లం ఏంటంటే నువ్వు నాకు వేయడమే ప్రాబ్లం. లేదు నేను నీకు ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్న. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు.